హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఐటీ జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం. అయితే లక్షల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు, కానీ వేలల్లో మాత్రమే జాబ్స్ ఉన్నాయి. మరి ఈ గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలి? ఒక నాన్ ఐటీ నుంచి ఐటీ జాబ్ ఎలా కొట్టాలి? అండ్ ఫ్యూచర్ సిటీ రాబోతుంది, అక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి? సాఫ్ట్వేర్ జాబ్స్ లో కొన్ని లొసుగులు ఉంటాయి, వాటి గురించి అండ్ సాఫ్ట్వేర్ జాబ్ ఈజీగా ఎలా సంపాదించాలనే దాని గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మనతో పాటు కిషోర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఫ్యూచర్ సిటీ రాబోతుంది అని చెప్తూ ఉంటారు. సో ఫ్యూచర్ సిటీ వస్తే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్. అంటే మన హైటెక్ సిటీకి, సైబరాబాద్కి పరిధిలో ఉన్న డిఫరెంట్ ఐటీ కంపెనీసే కాకుండా సౌత్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ అనుకుంటా అది ఫ్యూచర్ సిటీ అనేది మొదలు పెడుతున్నారు. అక్కడ కూడా బాగా ఇన్నోవేషన్ రిలేటెడ్ కానీ, ఐటీ కానీ, డేటా సెంటర్స్ కానీ, ఏఐ రిలేటెడ్ ఏమంటారు కంపెనీస్ కానీ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లానింగ్ అనేది చూశాను నేను. అది బట్ ఇది కూడా మనకి వెంటనే ఏదో భారీ మార్పులు అయితే ఉండవు, ఎందుకంటే అది ప్లానింగ్లో అది రియాలిటీలోకి రావడానికి ఇంకొక 5 to 10 years టైం పడుతుంది. కానీ జాబ్ మార్కెట్ మాత్రం బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకా కొత్త కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఉన్న జాబ్స్ అయితే పోతాయి ఫర్ షూర్, ఏదైతే ఆపరేషనల్ వర్క్స్ అయితే ఏదైతే చెప్పామో అవి పోతాయి. బట్ దీని ప్లేస్లో కొత్త జాబ్స్ రావడం మొదలవుతాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 10-15 years ago సైబర్ సెక్యూరిటీ అనేది పెద్దగా మనం వినని మాట. ఇది తెలియదు, చాలా మందికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన సబ్జెక్ట్ ఇది సైబర్ సెక్యూరిటీ అనేది. ఇండివిజువల్గా మనం తెలుసుకోవాలి, కంపెనీస్ అయితే దే హ్యావ్ దేర్ ఓన్ టీమ్స్. అంటే ఒక కొత్త జాబ్ అనేది ఇప్పుడు క్రియేట్ అయింది, ఎందుకంటే మొత్తం అంతా కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల అన్నీ కనెక్ట్ అయిపోయి ఉంటున్నాయి. ఒక ఫ్రాడ్ అనేది ఎక్కడి నుంచి అలానే జరగడానికి అవకాశం ఉంది. సో అందులోంచి ఒక కొత్త జాబ్ ఒకటి కొత్తగా పుట్టుకొచ్చిందనే చెప్పాలి, అది సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ లాంటిది. సో సిమిలర్లీ అలానే ఏఐ ఇంప్లిమెంటేషన్ వల్ల కొన్ని జాబ్స్ పోయినప్పటికీ కూడా ఆ ఏఐని కంట్రోల్ చేయడానికి ప్రాబబ్లీ కొన్ని జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మనం దానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు చేసే ఆపరేషనల్ వర్క్ని ఇది ఫోకస్ చేయకూడదు. ఇంకా ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వచ్చే బీకామ్ కానీ, ఎంబీఏ ఫైనాన్స్ పీపుల్ వాళ్ళు ఫైనాన్స్ రోల్స్లోకి నేను వెళ్తాను, లేకపోతే అకౌంటింగ్ రోల్స్లోకి వెళ్తాను, లేదా హెచ్ఆర్ రిక్రూటింగ్లోకి వెళ్తాను, లేదా మార్కెటింగ్ ఆర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రోల్లోకి వెళ్తాను అంటే దట్ ఈస్ నాట్ ద ట్రెండ్. నాకు తెలిసి ఒక 2 to 3 yearsలో ఈ రోల్స్ ఉండవు. ఎందుకంటే హెచ్ఆర్ రిక్రూట్మెంట్ కూడా ఎంత స్మార్ట్గా అయిపోయిందంటే ఇప్పుడు ప్రాసెస్ చూస్తే ఏ రిక్రూటర్ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవసరమే లేదు. మొత్తం ఆ రెజ్యూమేస్ డంప్ అంతా ఇచ్చేసి నాకు రెలవెంట్ ప్రొఫైల్స్ని ఫైండ్ చేసి you just give them an automated call and చెప్తే machines are able to do it. Then why do we require one HR recruiter there? Exactly. And with 100% accurate రిజల్ట్స్ వచ్చేస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ప్రాబబ్లీ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రత్యేకించి ఈ జనరేషన్లో బయటికి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి వచ్చేటోళ్ళు ఒక 4 to 5 years తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకుని దానికి అనుగుణంగా ఇప్పుడే కోర్సులు నేర్చుకుంటే మంచిది. ఈ కోర్సులు కూడా బయటనే నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే మన అకాడమిక్స్లో చూస్తే ఇలాంటి కోర్సెస్ ఇంకా లేవు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే 2003 and 2006లో నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. అప్పుడు ఏదైతే సబ్జెక్ట్ ఉన్నాయో ఇప్పుడు కూడా అవే సబ్జెక్ట్స్ ఉన్నాయి గ్రాడ్యుయేట్స్కి సేమ్. సో యా. ఓకే, ఇప్పుడు రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేసిన ఒక స్టూడెంట్ తొందరగా జాబ్ కొట్టాలంటే ఏం చేయాలండి? నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాత్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది స్టూడెంట్ డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఎవరి గురించి వాళ్ళకే తెలుస్తుంది, రైట్? మన గురించి మనకే బాగా తెలుస్తుంది. సో లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ కోడింగ్ ఎక్స్పర్ట్, నాకు కోడింగ్ చేస్తే ఎంజాయ్ చేస్తాను అనుకోండి, కోడింగ్ రిలేటెడ్ థింగ్స్, రైట్? డేటాని అనలైజ్ చేస్తే ఎంజాయ్ చేస్తాను అనుకుంటే డేటా అనాలిసిస్ రిలేటెడ్ స్కిల్స్. సో మనకి ఒక ఐడియా అంటూ వచ్చి ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా అంటూ ఉంటే, అంటే తర్వాత ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది ఎక్స్పర్ట్స్ గైడెన్స్ తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది తెలుసుకుంటే దానికి ఆ పాత్లో కావాల్సినటువంటి స్కిల్స్ ఏమేం కావాలి అంటే అనేది యూ కెన్ రీచ్ అవుట్ ఎన్ ఎక్స్పర్ట్, రైట్? ఇప్పుడు బీటెక్ స్టూడెంట్కి జాబ్ కావాలి అంటే వాళ్ళు కాలేజ్లో ఎంత ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్నారనేది మ్యాటర్స్ ఫస్ట్. నేను ఇందాక చెప్పినట్టుగా టాపర్స్ అందరూ కూడా క్యాంపస్ సెలక్షన్లోనే బయటకు వెళ్ళిపోతారు. ఈ రెస్ట్ ఆఫ్ ద గ్రూప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అట్లీస్ట్ ఇప్పుడైనా బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఒక మంచి కోర్స్ ఏదైనా నేర్చుకుని కరెంట్ ట్రెండింగ్ ఉన్నది ప్లస్ ఫ్యూచర్ ఉండబోయేది. ఓకే, అంటే మీరు కరెంట్ ట్రెండింగ్ ఉంది కదా అనేసి నేర్చుకుంటే ఒక 1 yearలో డిసపియర్ అయిపోయింది అనుకోండి మార్కెట్లో, తర్వాత మనకి జాబ్లు ఉండవు. కొన్ని టెక్నాలజీస్ వచ్చినాయి మధ్యలో, ఫ్యూ రిమెంబర్, చాలా హైప్ క్రియేట్ అయింది. జస్ట్ లైక్ 1 year దే జస్ట్ వానిష్ ఫ్రమ్ ద మార్కెట్ అనమాట. సో ఈ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకి తర్వాత లైఫ్ లేదు. సో ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఎలా ఉండాలంటే, నన్ను అడిగితే ఇప్పుడు అంతా కూడా ఐదర్ డేటా రిలేటెడ్ నడుస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ ఇస్ అనదర్ థింగ్ దట్ ఈస్ రన్నింగ్ రియలీ వెల్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్ బాగా నడుస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే మొత్తం ఎంటైర్ వరల్డ్ ఈస్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్, అ లాట్ ఆఫ్ డేటా ఈస్ గెటింగ్ జనరేటెడ్, రైట్? అంతా కూడా ఆన్లైన్ అయిపోయేసరికి ఈ కొత్త జాబ్స్ అనేవి ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయి అనమాట. సో డేటా అనలిస్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఏఐ పవర్డ్ డేటా అనలిటిక్స్, ఏఐని ఇంక్లూడ్ చేస్తూ డేటా అనలిటిక్స్ ట్రైన్ చేయడము,
సేమ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఏఐ పవర్డ్ ఉంది. అంటే Hmm. ర్యాండమ్గా ఏదో యాడ్ ఎవరికో చూపించే బదులు ఏఐ హెల్ప్ తీసుకుని ఇంకా ఎఫెక్టివ్గా ప్రమోట్ చేసుకోగలరు. ఇవన్నీ కూడా ఇంటర్నెట్తో సంబంధం ఉన్నాయి. ప్లస్ ఇది సైబర్ సెక్యూరిటీ, ఇదేంటంటే వీటిలన్నింటిని కంట్రోల్ చేయడానికి అనమాట. ఎక్కడ ఫ్రాడ్ జరగడానికి అవకాశం ఉంది ఇవన్నీ చూసి కొత్త కొత్త జాబ్స్ అయితే వస్తున్నాయి. రెగ్యులర్ లైక్ ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో వినబడుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలాంటి జాబ్స్ని నన్ను అడిగితే ఫోకస్ చేయకపోవడం మంచిది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇంతకుముందు ఒక కైండ్ ఆఫ్ ఒక పర్సెప్షన్ అనాలో లేకపోతే బాగా ఒక హైప్ క్రియేట్ చేయడం జరిగింది డ్యూరింగ్ దట్ 2000 అండ్ 2010 టైంలో. ఎగ్జాక్ట్లీ. సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తే ఆంథ్రోపిక్స్ అనేసి ఇప్పుడు చూస్తే మీకు ఏ విధమైన నాలెడ్జ్ లేకపోయినా యూ ఆర్ ఏబుల్ టు డెవలప్ అప్లికేషన్స్, కోడింగ్. సో మేబీ ఈ పర్టికులర్ జనరేషన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా రెగ్యులర్గా వినిపించే జాబ్ మార్కెట్లో వినిపించే డెసిగ్నేషన్స్ కాకుండా కొత్తగా ఫ్యూచర్ ఉండబోయే డెసిగ్నేషన్స్ని టార్గెట్ చేస్తే బెటర్. డేటా సైంటిస్ట్ అనో, డేటా అనలిస్ట్ అనో, లేకపోతే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అనో, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అనో, ఏదైనా కొత్తగా ఏమన్నా వచ్చే వాటిని అడాప్ట్ చేసుకుని ముందుకెళ్తే బెటర్. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న జాబ్ మార్కెట్లో అంటే ప్రెజెంట్ ఉన్న జాబ్ టైటిల్స్ అన్నీ కూడా సూన్ వానిష్ అయిపోవడానికి అవకాశం ఉంది market ఓకే. నుంచి. కానీ జాబ్స్ మాత్రం వేలల్లో ఉన్నాయి. Yes. ఈ గ్యాప్ తగ్గాలంటే ఏం చేయాలండి? సో ఒకటేంటంటే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కుదవలేదు, రైట్? సో చాలా మంది చాలా ప్లేసెస్లో ఎక్కడ చూసినా కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్, చిన్న చిన్న ఊళ్ళలో కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసినాయి. అవును. ఆ టైంలో అంటే ఇనీషియల్గా ఈ బూమ్ మొదలైనప్పుడు కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండడము, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండడం, ఇదంతా జరగడం వల్ల ఇట్ వాస్ లైక్ సూపర్ గుడ్. అప్పుడు ఉండే జాబ్స్కి మన దగ్గర ఉన్న సప్లైకి మ్యాచ్ అయింది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఏమైపోయిందంటే అందరికీ కూడా ఓకే ఐటీ జాబ్ అనేసరికి మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ హ్యావ్ కమ్ అప్, రైట్? వాళ్ళకి నిజంగా ఇన్ఫ్రా ఉన్నా లేకపోయినా కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ రన్నింగ్. వాళ్ళ దగ్గర ఫ్యాకల్టీ ఉన్నా లేకపోయినా కూడా దే ఆర్ ఏబుల్ టు అ ఫ్యూ ప్లేసెస్ దే ఆర్ రన్నింగ్ ద షో. బాగానే ఉంది అక్కడ వరకు. బట్ ఎవరైతే వీళ్ళు ప్రిపేర్ అయ్యి బయటకు వస్తున్నారో కరెక్ట్గా స్కిల్స్తో ఎక్విప్ అయ్యి లేకపోవడం వల్ల వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో వేలల్లో జాబ్స్, లక్షల్లోనేమో ఇంజనీర్స్. సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ ఏమో బయట ఏమో మనకి ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. సో రెస్ట్ ఆఫ్ ద గ్రూప్కి వీళ్ళకి జాబ్స్ రావా అంటే నిజానికి రావు. దట్ ఈస్ రియాలిటీ. నాకు తెలిసిన కొంతమంది ఇంజనీర్స్ దే స్టార్టెడ్ దేర్ కెరియర్స్ కాల్ సెంటర్స్లో మొదలుపెట్టారు ఇంజనీరింగ్ చదివి, రైట్? అంటే ఈ కాల్ సెంటర్ జాబ్ ఎలా ఉంటుందంటే టెక్నికల్ కాల్ సెంటర్ జాబ్ అనుకోవచ్చు. అంటే వీళ్ళకి ఏదైనా మెషిన్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏం జరిగిందని చెప్పడం, కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ దీస్ ఆర్ నాట్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అగైన్. నార్మల్ లైక్ ఎనీ అనలిస్ట్ లాగా, ఏమంటారు అది, కాలింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా అట్లా అనమాట అది పొజిషన్. సో దీంట్లో లైఫ్ ఎక్కువ ఉండకపోవచ్చు, ఎందుకంటే రోజు అదే చెప్తారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అదే చెప్తారు. ఇదొక కైండ్ ఆఫ్ జాబ్లోకి వెళ్ళారు. కొంతమంది ఏమో కంప్లీట్గా సేల్స్ రిలేటెడ్ కాల్స్, దో దే ఆర్ ఇంజనీర్స్ బట్ సేల్స్ ప్రమోషన్ కాల్స్ అవి చేయడము. ఛాలెంజ్ ఎక్కడేమైపోయిందంటే చదివింది ఒకటి ఇక్కడ, అక్కడేమో అన్ని పొజిషన్స్ లేవు. సో ఏదో ఒక జాబ్ ఉండాలి కాబట్టి అందులో జాయిన్ అవుతారు, ఇంకా అక్కడి నుంచి అదే కంటిన్యూ అయిపోతుంది. దాని నుంచి బయట పడదామన్నా కూడా బయటపడలేరు. ఒక 5-6 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యి బయటకు వచ్చి ఏదో చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితి. నన్ను అడిగితే ఒకవేళ నిజంగానే మంచి స్కిల్ ఉండి ప్రిపేర్డ్గా ఉన్నాము, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నాకు జాబ్ మార్కెట్ లేదు, ప్రస్తుతానికి నాకు జాబ్ రావట్లేదు బికాస్ ఆఫ్ అక్కడ పొజిషనే లేదు. దట్ ఐ అండర్స్టాండ్. స్కిల్ అయితే ఉంది. నన్ను అడిగితే ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ట్రై చేయొచ్చు. వీళ్ళు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. యూ కెన్ ట్రై దాట్. రెండు, ఈ ఫ్రీ టైం ఏదైతే ఉంటుందో జాబ్ వచ్చేలోపు ఏదన్నా ఇంకా కొత్తగా ఏదన్నా మంచి కోర్సెస్ ఏమైనా నేర్చుకుని కొత్త పొజిషన్స్కి రెడీగా ఉండడు. ఓకే. టైం మనం గనక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 1 year 2 years దాటిపోయిన తర్వాత ఇందాక నేను మాట్లాడినట్టు అన్ని కంపెనీస్లోనూ ఆపర్చునిటీస్ కూడా దొరకవు మనకి, కనీసం ఇంటర్వ్యూ కాల్ కూడా రాదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ అవ్వడం మంచిది. ఐదర్ ఫ్రీలాన్స్ చేయండి, లేదా ఇఫ్ యూ హ్యావ్ మీ బ్రదర్స్ ఎవరైనా కజిన్స్ ఎక్కడన్నా ఉంటే వాళ్ళ కంపెనీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే జస్ట్ ట్రై టు రిక్వెస్ట్ దెమ్, ఏదైనా చేయడానికి ట్రై చేయండి ఖాళీగా ఉండకుండా. ప్లస్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఏదైతే ఫ్యూచర్ ఉన్న కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోండి. అంటే బేసికలీ అట్లీస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏం చేసావు ఈ గ్యాప్లో అంటే ఇవన్నీ చెప్పడానికి అవకాశం ఉంటుంది మనకి, ఏమీ చేయలేదు అని చెప్పేదానికంటే. పొజిషన్స్ తక్కువ ఉన్నాయి, దట్ ఈస్ రియాలిటీ. కాబట్టి మార్కెట్లో బెస్ట్గా ఉండడానికి ట్రై చేయాలి. బెస్ట్గా ఉన్న వాళ్ళకి పొజిషన్స్ వస్తాయి. లక్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. ప్లస్ పొజిషన్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది రీలోకేట్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు బెంగళూరులో పొజిషన్ ఉంది వెళ్తామంటే నో నాకు ఐ వాంట్ హైదరాబాద్ జాబ్ అంటారు. ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఒక 2 years 3 years లొకేషన్ ఏదైనా కూడా కెరియర్ మీద కొంచెం ఫోకస్డ్గా ఉండి కెరియర్ కనుక స్టార్ట్ చేస్తే తర్వాత యూ కెన్ కమ్ బ్యాక్ ఎనీ టైమ్ యూ వాంట్. ఓకే. ఇప్పుడు ఐటీలో ఉన్న వాళ్ళే జాబ్ కొట్టడానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది. నాన్ ఐటీలో ఉన్న వ్యక్తి ఐటీలో జాబ్ కొట్టాలంటే ఇంకెంత కష్టపడాలి? ఓకే. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎంతసేపు మనం మాట్లాడాం, ఇప్పటిదాకా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అది చెప్పలేదు కదా. సో మీరు గెస్ చేయండి అయితే. నాది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదై ఉండొచ్చు.
బట్ యా బిఫోర్ దట్ లెట్ మీ కొంచెం డీటెయిల్డ్ ఇంట్రొడక్షన్ చెప్తాను. ఐఎమ్ కరెంట్లీ డూయింగ్ మై పిహెచ్డి ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ డేటా అనలిటిక్స్ మీద చేస్తున్నాను అనమాట. ఓకే. పిహెచ్డి చేస్తున్నాను అండ్ ఐఎమ్ ఎంసీటీ ఫ్రమ్ 2021 చెప్పాను ఇందాక. ఐఎమ్ PL300 Power BI certified data analyst associate by Microsoft, Excel expert by Microsoft, Word expert, Access expert, PL900 Power Platform Fundamental certified by Microsoft, ఓకే. PowerPoint specialist, Outlook specialist, ISO certified internal auditor, Deloitte Faculty of Excellence certified, Six Sigma certified. And I work with a lot of programming languages, tools, RPA, robotic process automation tools లో పనిచేస్తాను నేను. విన్ ఆటోమేషన్, పవర్ ఆటోమేట్, SQL సర్వర్ మీద ఎక్కువ వర్క్ చేస్తాను, MySQL మీద చేస్తాను, SAP క్రిస్టల్ రిపోర్ట్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, పవర్ BI, టాబ్లో మీద చేస్తాను, ClickSense మీద చేస్తాను. సో దీస్ ఆర్ మై technical things that I work with a lot అనమాట. I deliver a lot of freelance projects and all. I've active contracts with Dr. Reddy's, so I develop their L&D, the learning and development plans ని డిజైన్ చేస్తాను వాళ్ళకి, డేటా అనలిటిక్స్ లో ఎస్పెషల్లీ. ప్రాబబ్లీ నౌ యూ కెన్ గెస్ మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. BBA, okay. BBA with IT, MBA. BBA and MBA. Is it true? I'm BCom MBA Finance. BCom, it's general BCom and MBA Finance. సో అంటే మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీకు ప్యాషన్ అంటూ ఉంటే, అంటే ఐటీలోకి మూవ్ అవ్వాలి నేను, ఐ వాంట్ టు డూ థింగ్స్ లైక్ దిస్ అనేది మీరు ఫిక్స్ అయితే మిమ్మల్ని ఎవరు ఆఫలేరు బేసికలీ. నాకైతే నేను పర్సనల్గా తెలుసుకుంటుంది. అంటే నేను వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ అ స్మాల్ కంపెనీ, ఐ వాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. డేటాని ఎంటర్ చేస్తాను, బట్ నేను అక్కడ ఆగిపోలేదు. మ్యాటర్ ఏంటంటే, డేటాని ఎంటర్ చేసినప్పుడు మేము అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేసేటోళ్ళం. ఆ తప్పులను ఎలా ఐడెంటిఫై చేయాలని బ్యాక్గ్రౌండ్లో చిన్న ఎక్సెల్ షీట్స్లో కొంచెం డేటా వేసి వచ్చింది. నాకు వచ్చిన ఫార్ములాస్ అంటే నేను మాట్లాడుతున్నాను 2008-9 టైం అనమాట ఇది. సో నాకు వచ్చిన చిన్న చిన్న ఫంక్షన్స్ వాటితో అప్పుడున్న పరిజ్ఞానంతో ఐ వాజ్ లైక్ డూయింగ్ సంథింగ్ అండ్ ఐ వాజ్ ఏబుల్ టు ఫిగర్ అవుట్, అరే అంటే A B ఉంటే ఇక్కడ C తప్పు జరగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఇలా కొన్ని ట్రెండ్స్ ప్యాటర్న్స్ వేసి ఒక చిన్న రిపోర్ట్ తయారు చేసుకున్నాను అనమాట నాకు నేను. దాన్ని బట్టి ఆడిటింగ్ ఈజీగా చేసేటోడిని, ప్రాసెస్లో తప్పులు ఎక్కడ ఉన్నాయి ఈజీగా కనిపెట్టేసేటోడిని. అందరూ ఎవ్రీవన్ వాస్ లైక్ క్యూరియస్, ఎలా తిరుగుతున్నాయి నీకు, మాకు దొరకని తప్పులు నీకు. దెన్ ఐ షోన్ దెమ్ లైక్ ఇలా చేస్తాను, ఇలా చేస్తాను అంటే, దెన్ మై మేనేజర్ రియల్లీ లైక్ దట్ అప్రోచ్. ఐ థింక్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద రాంగ్ టీమ్ అనేసి, సో హీ మూవ్డ్ మీ ఇంటూ డేటా అనలిటిక్స్. యు ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్ విత్ ఎక్సెల్ కదా, సో యూ జస్ట్ ట్రై దిస్ అనేసి. ఇంకా అక్కడి నుంచి నా లైఫ్ మొత్తం మారిపోయింది. ఇట్స్ ఆల్ అబౌట్ లక్ కదా, ఒక విధంగా లక్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. బట్ ఆ లక్ రావడానికి కారణం ముందర నా ఎఫర్ట్. నేను అది చేయడం వల్ల లక్ నాకు ఫేవర్ చేసింది. అంటే ఆయన చూడడము, హీ సెడ్ లైక్ ఓకే యు ఆర్ ఏబుల్ టు డూ దిస్ కదా, లెట్ మీ జస్ట్ సీ, అక్కడ పొజిషన్ ఒకటి ఓపెన్ ఉందా వెళ్తావా, నేను ఎస్ చెప్పడము. అంటే ఫస్ట్ చేసే పనిలోనే కొంచెం క్రియేటివ్గా చేయగలిగితే, అంటే ఫ్యూచర్ ఎలా మారిపోతుంది అనేది నాకు నేనే పర్సనల్గా అనుకుంటుంటాను అనమాట. అందరూ డేటా ఎంట్రీనే చేసేటోళ్ళు, మా టీం అందరూ కూడా. అది అక్కడ వరకు చేసి ఇంటికి వెళ్ళిపోతే నేను కూడా ఈరోజు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్లో ఉండిపోయాను. బట్ ఐ స్పెంట్ దట్ ఎక్స్ట్రా అవర్ టు ఫైండ్ అవుట్ ఏం జరుగుతుంది లోపల అని. దట్స్ వెన్ థింగ్స్ హ్యావ్ కంప్లీట్లీ చేంజ్డ్. ఓకే. సో ఐటీ కంపెనీలో మీరు వర్క్ చేశారు కాబట్టి, ఐటీ కంపెనీలో పాలిటిక్స్ ఎలా ఉంటాయి? నిజంగానే స్కిల్ని దొక్కేస్తుంటారా, టాలెంట్ దొక్కేస్తారా? పాలిటిక్స్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి. అంటే మీరు ఐటీ కంపెనీనే కాదు, ఏ కంపెనీలో పాలిటిక్స్ ఉంటాయి. చిన్న కంపెనీ దగ్గర నుంచి పెద్ద కంపెనీ వరకు కూడా. కొన్ని సందర్భాల్లో ఎస్, అది నిజం కూడా. అది అంటే మేనేజర్కి మనం నచ్చలేదు అనుకోండి, మనం ఎంత బాగా చేసినా కూడా మన ఆ విజిబిలిటీ దొరకదు వేరే అంటే క్లయింట్స్ దగ్గర. అదేని సో మనం ఎంత బెస్ట్గా చేస్తున్నా కూడా అల్టిమేట్గా దేర్ షుడ్ బి సమ్ వన్, అంటే ఎస్పెషలీ ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మనకి ఆ పుష్ ఇవ్వాల్సి ఉంటుంది. అదృష్టం కొద్ది మనం నచ్చి అంటే బాగా చేస్తున్నాడు అని ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్తో వాళ్ళు మనల్ని పుష్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ ఇంకా అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు నిజంగానే పాలిటిక్స్ ప్లే చేసి ఒకరిని తొక్కేయాలనుకుంటే నిజంగా తొక్కేయచ్చు. అది ఎక్కడన్నా కామన్ అయితే. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఏదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటారో దే హ్యావ్ ద అథారిటీ ఆన్ అస్. డైరెక్ట్గా చూపించకపోయినా కూడా దే హ్యావ్ దట్ అథారిటీ ఆన్ అస్ అనమాట. ఎక్కడెక్కడ ఏ పొజిషన్స్లో ఎక్కడ ఏ పాయింట్లో పట్టుకుంటే వీడిని తొక్కేయచ్చు అనేది చాలా క్లారిటీ ఉంటుంది. సింప్లీ లైక్ కాలేజ్లో పోతే సీనియర్స్కి దే హ్యావ్ ద కంప్లీట్ అవేర్నెస్ కాలేజ్లో ఏం జరుగుతుంది అనేది. ఆబ్వియస్లీ ఒక జూనియర్ పోతే ర్యాగింగ్ ఎట్లా చేస్తారో, తొక్కేయాలనుకుంటే ఎలా తొక్కేస్తారో సేమ్ అట్లనే జరగడానికి ఉంటుంది. బట్ కొన్ని పెద్ద కంపెనీలు ఉన్నాయి, అంటే ఎస్పెషలీ నేను డిలాయిట్ లాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఏది కూడా ర్యాండమ్గా ఒక ఎంప్లాయీని ఇబ్బంది పెట్టాలి అనేది చేయలేరు. ఎందుకంటే దే విల్ హ్యావ్ టు హ్యావ్ ఎనఫ్ ప్రూఫ్స్. అది ఉన్నప్పుడే నిజంగా ఎంప్లాయీ నుంచే తప్పు ఉంటే మేనేజర్ కెన్ డూ ఎనీథింగ్, సీరియస్ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు. బట్ అది లేకుండా మాత్రం, అంటే రిటాలియేషన్ లాంటిది ఏదైనా చేద్దాం అనుకుంటే మాత్రం దేర్ ఆర్ సర్టెన్ గైడ్ లైన్స్. ఎస్పెషల్లీ ఐ లైక్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ విత్ డిలాయిట్ ఈస్ లైక్ ఎథిక్స్కి సూపర్ వాల్యూ ఇస్తారు వాళ్ళు. అసలు అల్టిమేట్ అది. దే డోంట్ కేర్ వాట్ యు ఆర్, హూ యు ఆర్. రైట్, వాళ్ళు తప్పు జరిగిందంటే తప్పైతే తప్పే. అండ్ ఏ పొజిషన్ అనేది కూడా ఆలోచించారు. ఐ రియలీ లైక్ దాట్. సో అట్లాంటి కంపెనీలో జరగకపోవచ్చేమో,
అక్కడ కూడా ఇంటర్నల్గా ఏమైనా జరగచ్చేమో, బట్ ఐ వాస్ లైక్ ఫార్చునేట్ అని నా పని చెప్పాలి. ఏ టీంలో కూడా నేను అలాంటిది డైరెక్ట్గా ఫేస్ చేయలేదు. ఎవ్రీ వన్ వాస్ లైక్ వెరీ మచ్ సపోర్టివ్. సో బట్ పాలిటిక్స్ ఉంటాయి అంటే షార్ట్ ఆన్సర్ ఉంటాయి. స్కిల్ ఉందా, సింపుల్. నాట్ హ్యాపీ దేర్, ఫైండ్ అ డిఫరెంట్ జాబ్, దట్స్ ఇట్. ఐటీ జాబ్ కొట్టడంలో ఓన్లీ తెలుగులో ఎక్కువ ఉంటున్నారా? రీజన్స్ ఏంటండి? ఓ ఎస్, ఇదొక మంచి ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారు. ఐటీ జాబ్ కొట్టడంలో మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగు డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అది నిజమే. అది ఎందుకంటే మాకు వచ్చే స్టూడెంట్స్ కూడా నార్త్ ఇండియా నుంచి, యూ కాంట్ బిలీవ్ దిస్, మాకు స్టూడెంట్స్ ఢిల్లీ నుంచి, రాజస్థాన్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, యూ సీ దాట్, వెస్ట్ బెంగాల్ నుంచి స్టూడెంట్స్ అక్కడి నుంచి వస్తున్నారు. నేను వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అడగడం జరిగింది, ఎందుకు హైదరాబాద్ అంటే ఆఫ్లైన్ సెషన్స్ అది కూడా, ఇక్కడ హాస్టల్ తీసుకుని ఉండి నేర్చుకోవడానికి. ఎందుకంటే ఐటీ హబ్ అంటే గుర్తొచ్చేది హైదరాబాద్, నెక్స్ట్ గుర్తొచ్చేది అమీర్పేట్. ఓకే, మేము అందుకే ముద్దుగా దీన్ని అమీర్పేట్ యూనివర్సిటీ అని పిలుస్తాం అనమాట. సో మీకు ఎక్కడైతే ఇలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని బాగా లొకేట్ అయ్యి ఉన్నాయో, ఆబ్వియస్లీ టెక్నాలజీ నేర్చుకోవడానికి లేదా కోర్స్ నేర్చుకోవడానికి అవకాశం కుదిరినప్పుడు మనకి ప్లేస్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో రావడం అనేది చాలా సాధ్యపడకపోవచ్చు. బట్ మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు రెండు తెలుగు స్టేట్స్కి కూడా హైదరాబాద్ చాలా దగ్గరగా ఉన్నాడు. సో ఆబ్వియస్లీ మన వాళ్ళు ఎక్కువ రావడము, ఎక్కువ నేర్చుకోవడము, నెక్స్ట్ ఏదైతే నేర్చుకున్నారో అదే ఇంటర్వ్యూలో అడుగుతారు కాబట్టి జాబ్ ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్, తెలుగు వాళ్ళది ఎక్కువే ఉంటుంది ఐటీ దాంట్లో, దట్ ఈస్ ఫర్ షూర్. మీరు ఎక్కడనే కాదు, మీరు యూఎస్ఏకి వెళ్ళినా కూడా న్యూ జెర్సీ పాపులేషన్ ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇక్కడ నేర్చుకున్నారు. సో ఆబ్వియస్లీ అందరూ వీళ్ళు అక్కడ సెటిల్ అవ్వడం అలా జరిగింది కాబట్టి డామినేషన్ అయితే మంది ఎక్కువ ఉందనే చెప్పాలి. ఓకే, ప్రెసెంట్ ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సులు ఏంటండి మార్కెట్లో? డిమాండ్ ఉన్నవంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు డేటా, ఎందుకంటే లాట్ ఆఫ్ డేటా ఈస్ గెటింగ్ జనరేటెడ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి, అప్లికేషన్స్ నుంచి. సో డేటా అనలిటిక్స్ ఒకటి బాగుంటుంది, డేటా సైన్స్ ఒకటి బాగుంటుంది, సైబర్ సెక్యూరిటీ ఒకటి బాగుంటుంది, ఇందాక చెప్పినట్టు డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్స్ ఇది ఒకటి బాగుంటుంది. ప్రెసెంట్ అయితే ఇవి బాగున్నాయి మార్కెట్లో. అండ్ డౌన్ ద లైన్ ఒక 5-6 years ఈజీగా ఇవైతే సర్వైవ్ అవుతాయి. బట్ ఆ టైంకి అనుగుణంగా ప్రాబబ్లీ ఇందులో ఈ కోర్సెస్లో వచ్చే అప్డేట్స్ని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకొక 5-6 yearsలో ఈ టూల్స్ని వాడే విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. ఇప్పటికే ఏఐ ఇంటిగ్రేషన్స్ ప్రతి టూల్లోనే వచ్చేసినాయి. ఇంతకుముందు మేము గంటల తరబడి కూర్చొని రాయాల్సిన కోడ్ ఇట్ టర్న్ అవుట్ టు బి లైక్ 1 minute జాబ్ అనమాట. ఎంత కాంప్లెక్స్ థింగ్ అన్నా కూడా మీరు ఏఐకి కరెక్ట్గా ఫీడ్ ఇవ్వగలిగితే, ఏం కావాలనుకుంటున్నారో దాని స్కోప్ని డిఫైన్ చేసి దాని లిమిటేషన్ సెట్ చేస్తే, ఆ బీట్ ఫంక్షన్ కానీ ఒక లైన్ ఆఫ్ కోడ్ కానీ ఇట్ ఈస్ ఏబుల్ టు జనరేట్ ఇన్ సెకండ్స్. ఎగ్జాక్ట్లీ. అది వచ్చిన తర్వాత యాజ్ అన్ ఎక్స్పర్ట్ మాకున్న కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ లైన్ చూసిన తర్వాత ఇది ఎగ్జాక్ట్గా మనం అనుకున్న వర్క్ చేస్తుందా లేదా అనేది వీ కెన్ ఈజీలీ ఫిగర్ అవుట్. సో అడ్వాంటేజ్ ఉంది. సో ఏఐ ఎనేబుల్డ్ టూల్స్ అనేది నేర్చుకుంటే మంచిది. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా డేటా అనలిటిక్స్ విత్ ఏఐ అని కానీ ఇవి ఏవైతే ఉన్నాయో, మార్కెట్ బాగుంది. ఒక 5-6 years అయితే ఈ పొజిషన్స్కి డోకా లేదు. బట్ ఈ 5-6 years టైంలో కూడా ఏఐతో పాటు ఈ టూల్స్ని ఎలా వాడడం అనేది నేర్చుకోవడం మంచిది. ఓకే, ప్రజెంట్ ఏ కోర్స్ నేర్చుకుంటే ఒక 20 lakhs ప్యాకేజ్ కొట్టొచ్చు అండి? ఓకే, 20 lakhs ఫర్ ఎ ఫ్రెషర్ కొంచెం పెద్ద నెంబర్ అనిపిస్తుంది. ఒకవేళ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే ఒక 5-6 years ఉంటే, డేటా అనలిటిక్స్లో మంచి అంటే ఈ టూల్స్ అన్నీ కూడా మంచి కమాండ్ ఉంటే ఒక 20 lakhs ప్యాకేజ్ ఈజ్ రీజనబుల్స్ దొరుకుతుంది ఆ జాబ్. బట్ ఫ్రెషర్స్కి మాత్రం 20 lakh అన్ని సందర్భాల్లోనూ అవ్వదు. అంటే ఒకటి, మీ దగ్గర సూపర్ స్కిల్స్ ఉన్నా కూడా కంపెనీ దగ్గర బడ్జెట్ ఉండకపోవచ్చు ఒక ఫ్రెషర్కి అంతా ఆఫర్ చేయడానికి. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఇందులో. ఎక్స్పీరియన్స్డ్గా అయితే డెఫినెట్గా వాళ్ళకి సర్టైన్ బడ్జెట్ ఇస్తారు, 20 lakh వరకు పే చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఫ్రెషర్కి అయితే మాత్రం నన్ను అడిగితే ఒక 4 to 8 lakh రేంజ్ ఈజ్ అ రీజనబుల్ స్టార్ట్. ఆ దగ్గర ఫ్రెషర్స్ కూడా 7.5కి డేటా అనలిస్ట్ కెరియర్ స్టార్ట్ చేశారు కొంతమంది. బట్ చాలా వరకు యావరేజ్ ను చూస్తే ఒక 4 lakh, 5 lakh, 4.5 ఇలానే ఉంటుంది స్టార్టింగ్ పొజిషన్ ఎప్పుడు కూడా. ఒక థింగ్ ఏంటంటే 20 lakhs ప్యాకేజ్ తీసుకునేటోళ్ళు అదే టూల్స్ మీద పనిచేస్తారు, 4 lakhs, 5 lakhs తీసుకునేటోళ్ళు కూడా అదే టూల్ మీద పనిచేస్తారు. బట్ దట్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అనమాట. వీళ్ళు ఎక్కువ కాలం అదే టూల్స్ మీద ఉండడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ నాలెడ్జ్, ఆ ఎక్స్పర్టీస్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఏదైనా ఒక ట్రికీ సిచ్యువేషన్ వచ్చినా కూడా దే కెన్ ఈజీలీ ఆన్సర్ దోస్ థింగ్స్. వేరాజ్ ఫ్రెషర్ ఏంటంటే అప్పుడప్పుడే నేర్చుకుని ఉంటారు కాబట్టి ప్యాకేజీలు కూడా తక్కువ ఉంటాయి. బట్ యాజ్ ఎ గ్రో ఆ ఎక్స్పీరియన్స్ అది పెరిగే కొద్ది, ఆ నాలెడ్జ్ పెరిగే కొద్ది వాళ్ళకు కూడా ఆ ప్యాకేజ్ అచీవ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఎ ఫ్రెషర్ 20 lakh అనేది అన్ని సందర్భాల్లోనూ పాసిబిలిటీ కాకపోవచ్చు. ఓకే, ఇప్పుడు మీ నుంచి ట్రైన్ అయిన వాళ్ళు ఏ కంపెనీస్లో ప్లేస్ అయ్యారండి? చాలానే ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది అది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకటి కోటివిటీ అని ఒకటి ఉంటుంది,
డిలాయిట్లో ప్లేస్ అయ్యారు మా వాళ్ళు, హెచ్ఎస్బిసిలో ప్లేస్ అయ్యారు, రియల్ పేజ్లో ఉన్నారు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్లో ఉన్నారు. అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్లో మా వాళ్ళు ప్లేస్ అయ్యారు. దాంతోపాటు చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అందరికీ పేర్లు తెలియకపోవచ్చు. సో ఇవి అయితే పెద్ద బ్రాండ్స్. వీటిలో అయితే మా స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ 2014 నుంచి మాకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందరూ మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు, బెటర్ ప్యాకేజెస్తో ఉన్నారు. నేను ఒకటి కాన్ఫిడెంట్గా చెప్తాను, మీకు తెలిసిన ఏదైనా ఒక పెద్ద కంపెనీ పేరు చెప్తే ఫర్ షూర్ అవర్ స్టూడెంట్స్ అయితే ఎస్. ఈ 12 సంవత్సరాల టైంలో, అంటే ఆల్మోస్ట్ ఈ 12 years టైంలో మేము ఎవర్ ఏబుల్ టు ప్లేస్ అ గుడ్ thousands of students. ప్యాకేజెస్ వైజ్ దే ఆర్ డూయింగ్ రియలీ వెల్. వాళ్ళ అదే అంటున్నాను కదా, మీరు యూ నేమ్ ఎనీ ఎంఎన్సీ అవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.